వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ ఎడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఈ రోజు మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ లో ఒకేసారి 2-3 ఐటమ్స్ అయితే కుక్ చేస్తున్నాను. ఈ రోజు స్పెషల్ వచ్చేసి మోమోస్ కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. అగారో రీజెన్సీ మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ చాలా వర్క్ అవుతుంది. మల్టీ పర్పస్ లో యూస్ చేస్తున్నాను. ఎలాగో చూపిస్తాను. డబుల్ లేయర్ టు బాడీ, ఇన్నర్ SS304, outer plastic with 1.2 liter inner pot capacity and 0.92 liter steamer capacity. Variable temperature control power 600 watts. And ఈ మల్టీ కెటిల్ ని ఈజీగా ఫిల్ చేయొచ్చు అండ్ అలాగే ఈజీగా కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఈజీగా మనం ఏ ప్లేస్ కి వెళ్ళైనా సరే ఫుడ్ అనేది సర్వ్ చేసుకోవచ్చు. 360 డిగ్రీస్ ఈక్వల్ డిటాచబుల్ పవర్ కేప్ హ్యాండిల్ తో కూడిన ప్రదర్శన గాజు మూత. ఇందులో ఇవన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ బౌల్, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ రాక్ అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ స్టీమింగ్ పార్ట్ కూడా ఇచ్చారు. ఒకేసారి మనం వీటన్నింటితో మల్టిపుల్ గా వంట అనేది చేసుకోవచ్చు. 2 years వారంటీ కూడా ఉంది. ఈ కెటిల్ ని మనం యూస్ చేసేటప్పుడు మనకి కావాల్సినంత క్వాంటిటీతో వాటర్ ని ఫిల్ చేసి యూస్ చేయాలి. ఎగ్ బాయిల్ చేసుకోవడానికి మనకు ఎగ్ ట్రే కూడా ఇచ్చారు. ఈ కెటిల్ కుక్ చేసిన తర్వాత ఆటోమేటిక్లీ స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుంది. టైం తీసుకొని మనం ఆఫ్ చేయాల్సిన పని లేదన్నమాట. మోస్ట్లీ బ్యాచిలర్స్ కి హాస్టల్లో లీడ్ చేసే వాళ్ళకి కెటిల్ ద బెస్ట్ అని చెప్తాను. వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, సో ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే 1 నెంబర్ లేదంటే 2 నెంబర్ లో పెట్టుకోవచ్చు. ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఒకేసారి మల్టీపర్పస్లో ఎన్ని థింగ్స్ చేసి చూపిస్తానో చూడండి. ఫస్ట్ అయితే మోమోస్ కోసం ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఇలా మోమోస్ చేయడం, గోధుమ పిండి తీసుకొచ్చి అలా కలిపెట్టాను అనమాట. చిన్న చిన్న పూరీలాగా చేసుకొని అందులో క్యారెట్, బీట్రూట్ అండ్ అలాగే క్యాబేజీ కూడా తురిమి పక్కన పెట్టేశాను. ఒక్కసారి యూట్యూబ్లో చూశాను అనమాట. చాలా ఈజీ అనిపించింది. కానీ ఇది మలవడానికి వస్తుందా లేదా అని చెప్పి అనుకున్నాను, కానీ చాలా ఈజీ. నెక్స్ట్ టైం అయితే ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పటి నుంచో మోమోస్ చేయాలి అని అనుకున్నాను, కానీ ఇన్ని రోజులకు వీలైంది. కొంచెం ఉప్పు, కారం, ఆనియన్స్ కూడా వేస్తే ఇంకా బాగుంటుందేమో, కానీ నేనైతే క్యారెట్, బీట్రూట్ అలాగే క్యాబేజీ, కొంచెం మిర్చి అయితే యాడ్ చేశాను. మన సైడ్ అయితే మోమోస్ చాలా తక్కువగా తింటారు కదా, కానీ యూపీ కానీ పంజాబ్లో, రాజస్థాన్లో ఎక్కడ చూసినా సరే ఏమైనా అంటే మోమోస్ మోమోస్ అని అంటారు. అసలు ఎలా ఉంటాయి అని చెప్పి ఒకసారి ట్రై చేశాను. నేను ట్రై చేసినప్పుడు జస్ట్ నార్మలే అనిపించింది, కానీ తింటూ ఉంటే నిజంగా చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఫ్రైడ్ మోమోస్ అని కూడా చేస్తారు, ఇంకా చికెన్ మోమోస్ ప్రతి ఒక్కటి చేస్తారనమాట. నాకు ఎక్కువగా చికెన్ మోమోస్ నచ్చాయి. ఇవైతే నార్మల్ మోమోస్ అనమాట. మనం ఇడ్లీస్ ఎలా కుక్ చేసుకుంటామో ఈ మోమోస్ అనేది వాళ్ళు ఇడ్లీ పాత్రలాగే ఉంటుంది, అందులోనే వీళ్ళైతే స్టీమ్ చేస్తారు. ఇక్కడ నేను చేయడం ఏమో, కానీ మా చిన్నోడైతే మరీ ఇబ్బంది పెడుతున్నాడు. నేను చేస్తా అని చెప్పి ఫైనల్గా అటు ఇటు చేసి పిల్లల్ని బెదిరించి మోమోస్ అయితే చుట్టాను. ఇలా నిజంగా పర్ఫెక్ట్ షేప్ వచ్చిందనమాట. మోమోస్ స్టీమ్ చేయడం కోసం అగారో రీజెన్సీ మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 360 డిగ్రీస్ పవర్ బేస్ అయితే పెట్టి దానిపైన కెటిల్ అనేది అరేంజ్ చేశాను. సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ కెటిల్ తీసుకొని మనం హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కావాల్సినంత తక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ మ్యాగీ చేస్తున్నాను అనమాట. ఈజీగా ఒకే టైంలో 2 అనేది మనం కుక్ చేసుకోవచ్చు. ఒకటి స్టీమ్ చేసుకోవడం అండ్ అలాగే ఫస్ట్ ఒకటి కుక్ చేసుకుంటే పైన స్టీమ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక నేనైతే పిల్లలు మ్యాగీ అడుగుతున్నారని చెప్పి కింద ఒకే మసాలా అన్నీ వేసేసుకొని మ్యాగీ అయితే ఉడికిస్తున్నాను. ఇక పైన అయితే మోమోస్ స్టీమ్ చేద్దామని చెప్పి అడుగున కొంచెం ఆయిల్ అనేది వేసి ఇక మోమోస్ అనేది నేను స్టీమ్ చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. ఒకే పనిలో మనం ఒకే టైం సేవ్ అవుతుంది కదా. పిల్లలకి 2 ఒకేసారి ఇచ్చిన వాళ్ళం అవుతాము. మా చిన్నోడేమో మ్యాగీ అడుగుతున్నాడు, మా పెద్దోడేమో మోమోస్ అడుగుతున్నాడు అనమాట. అందుకే ఇద్దరికి నేను పైన మోమోస్ స్టీమ్ చేస్తున్నాను, కింద మ్యాగీ అనేది ఉడుకుతుంది. ఈజీగా అయిపోతాయి కదా తొందరలో. ఇక ఉడికిందా లేదా అని చెప్పి అడుగుతుంటే చూస్తున్నాను. సో అవుతుందని చెప్తున్నాను. ఎంత బాగా అవుతున్నాయంటే అసలు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే ఈజీగా 2 హ్యాపీగా కుక్ అయిపోయాయి. నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది. ఇక పిల్లల కోసం అయితే ఇక్కడ మోమోస్ తీస్తున్నాను. మోమోస్ స్టీమ్ చేసిన తర్వాత మ్యాగీ కూడా అసలు ఉడికిందా లేదా అని అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అసలు భలే అనిపించింది. అసలు ఆ స్మెల్కు ఇల్లంతా స్మెల్లే. అసలు అంత బాగా కుక్ అయ్యి మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ వాటర్ క్వాంటిటీ మొత్తం తగ్గిపోయి జ్యూసీగా మంచిగా మనకు మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. ఇక పిల్లలు అయితే చాలా హ్యాపీగా తిన్నారు. ఒకే టైంలో ఇలా మనం 2 కుక్ చేసుకొని సర్వ్ చేస్తే చూడడానికి కూడా ఎంత బాగుంటుందో కదా. ఇంకా నేను ఈ మోమోస్ కోసము
చట్నీ అనేది ప్రిపేర్ చేయాలి, టమాటా చట్నీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈవినింగ్ తినడానికి ఎగ్స్ కూడా బాయిల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అందుకే రెండు ఒకేసారి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మోమోస్ ఎలా ఉడికాయి అని చెప్పి చెక్ చేస్తున్నాను, అంటే లోపల ఉడికిందా లేదా అని చెప్పి అనుకున్నాను. కానీ అసలు వేడిగా ఉన్నాయి, కాకపోతే టేస్ట్ మాత్రం భలే వచ్చింది. అసలు హ్యాపీగా కింది వరకు మంచిగా స్టీమ్ అయిపోయాయి అనమాట. ఇలా హెల్తీ ఫుడ్స్ ఈ ఒకే కిటిల్తో ఇంత బాగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నేను ఇలా మోమోస్ ట్రై చేయడం, ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం మంచిగా చేయడానికి ఇంకా ట్రై చేస్తాను, అంటే ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటే చేయడానికి చూస్తాను. మ్యాగీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. అంటే మనం ఓన్లీ అందులో వేసేసి ఒక పక్క స్టీమ్ చేస్తూ ఒక పక్క మ్యాగీ చేశాను కదా, ఎలా అవుతుందో ఏందో మాడిపోతుందో ఏమో అనుకున్నాను. కానీ అస్సలు అలాంటి టెన్షనే లేదు. దానికి కావాల్సిన క్వాంటిటీలో వాటర్ వేసాను కాబట్టి ఈజీగా కుక్ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక మ్యాగీ అలాగే నేను మోమోస్ చేసేసాను కదా. నెక్స్ట్ అయితే ఎగ్స్ ఉడకపెట్టుకొని ఇక మోమోస్కి కావాల్సిన చట్నీ కోసం ఒకేసారి స్టీమ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అందుకే నాకు 4 ఎగ్స్ అయితే సరిపోతుంది. సో 4 ఎగ్స్ అయితే ఉడికిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పైన అయితే నేను టమాటా చట్నీ కోసం అండ్ మిగిలిన కొన్ని మోమోస్ ఉన్నాయన్నమాట, ఆ మోమోస్ కూడా స్టీమ్ చేయడం కోసం పైన స్టెయిన్లెస్ స్టీల్ స్టీమ్ పాట్ అయితే పెడుతున్నాను అనమాట. ఇందులో మిగిలిన మోమోస్ అండ్ అలాగే నాకు కావాల్సిన టమాటాలు స్టీమ్ చేయడం కోసం పెడుతున్నాను. మోమోస్ ఎంతమందికి ఇష్టం, మీరు రెగ్యులర్గా తింటూ ఉంటారా చెప్పండి. మేమైతే పంజాబ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను బయటికి వెళ్తే నాకు మోమోస్ తినాలనిపిస్తుంది. చాలాసార్లు మా ఇంట్లో కూడా తెప్పించుకొని తింటానమాట. జస్ట్ ఒక ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ అలా తీసుకుంటారు. మా బాబు బయటికి వెళ్తే ఖచ్చితంగా 2 ప్లేట్స్ తీసుకొస్తారు. సో మా పిల్లలు అయితే కొంచెం చట్నీతో తినడానికి ఇబ్బంది పడతారు, సాస్ తోటి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చట్నీ చాలా స్పైసీగా ఉంటుంది, అదే సాస్ అయితే బాగుంటుంది, సెట్ అయిపోతుంది అనమాట. కానీ నేను ఇక్కడ చాలా సింపుల్గా, అంటే కారం లేకుండా చట్నీ తీయగా చేద్దామని చెప్పి టమాటాలు అయితే స్టీమ్ చేశాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో కదా. ఇప్పుడైతే నేను ఎగ్స్ కూడా ఉడికిపోయాయి ఒక పక్క, అండ్ ఇంకో పక్క మోమోస్ అండ్ అలాగే టమాటాలు కూడా స్టీమ్ అయిపోయాయి కదా. సో హ్యాపీగా, అంటే ఖచ్చితంగా మనం అండర్లో వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. వాటర్ వేస్తేనే మనకి హ్యాపీగా కుక్ అవ్వడం కానీ స్టీమ్ అవ్వడం కానీ జరుగుతాయి. వాటర్ లేకుండా అస్సలు యూస్ చేయవద్దు ఈ కుక్కర్ని. సో ఇదన్నమాట. చూడండి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. నేనైతే చట్నీ చేయాలి, ఇంకా చట్నీ చేస్తే అయిపోతుంది పని. ఈజీగా తొందరగా పని అనేది చేసుకోవచ్చు, ఇది ఒక్కటి మన ఇంట్లో ఉంటే. అమ్మయ్య, ఇంట్లో కుకింగ్ పని అయితే అయిపోయింది. ఇక టమాటా చట్నీ కూడా చేసేసాను. మోమోస్ అయితే టేస్ట్ చేస్తున్నాను, అసలు టమాటా చట్నీతో ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. కానీ నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం భలే వచ్చింది. అసలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. లోపల క్యారెట్ అండ్ ఏంటది మిర్చి తగులుతుంటే భలే టేస్ట్ అనిపించింది. సో నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ మోమోస్ అనేది. ఇంకా ఒక వీడియోలో డీటెయిల్గా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను చికెన్ మోమోస్. సో ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.